వెల్కమ్ టు మహితలెక్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చాలా బాగున్నాను. ఈరోజు January 30 అనమాట. ఆ వ్లాగ్ ఈరోజు మీకు బర్త్డే స్పెషల్గా అయితే వస్తుంది. ఈరోజు దేవాన్ష్ బర్త్డే. హ్యాపీ బర్త్డే దేవాన్ష్. సో నిద్రపోతా ఉన్నారు ఇంకా. సో నేనైతే లేచి ఇల్లంతా అయితే శుభ్రం చేసేసాను. జస్ట్ మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. నేను చేసింది ఏమైతే షూట్ చేయలేదు, ఎందుకంటే నా ఒక మొబైల్ క్యామ్ అనేది చాలా వరకు పోయిందండి. అందుకే నేను వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. సో దానికి తోడు ఇంకా మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా రాత్రి అన్నం కొంచెం మిగిలిపోతే పచ్చడి కలిపేసి ఇక్కడ ఉడతలకైతే పెడతాను. కన్ఫర్మ్గా వేస్ట్ చేయడం ఎందుకు అని. మెత్తం పడలేదు, చాలా బాగుంది. అండ్ మా ఇంట్లోకి విటమిన్ డి అనేది పుష్కలంగా బయటకు మంచిగా వస్తూ ఉంటుంది అనమాట. ఇల్లంతా నీట్గా చేసేసాను. ఇంకేం లేదు, నేను స్నానం చేసి వచ్చి ప్రసాదం అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంక అందుకే బ్రష్ చేస్తున్నాను. ఇంతకీ ఇంకా వీళ్ళిద్దరైతే ముగ్గురు, సో ఎవ్వరూ లేవలేదు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఒక పక్షిలాగైతే తిరుగుతున్నాను. సో ఇంకా కింద గోంగూరమ్ము అని వచ్చారనమాట. గోంగూర అని లేదులేండి, ఆకుకూరలని వస్తారు అంకులు. తన దగ్గర తీసుకున్నాను అల్లము, కొత్తిమీర, అలాగే కొంచెం గోంగూర కట్ట ఒకటే తీసుకున్నాను. మాకు చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా అలాగే ఫ్లవర్స్ అనేవి కింద తీసుకొచ్చుకున్నాను వెళ్ళినప్పుడే గోంగూర కోసము. అంట్లన్నీ కడిగేసాను, నైటే కడిగేసాను అనమాట. ఇంకా అవన్నీ ఇంకా కొంచెం నీరు గారితేను ఇంకా అవన్నీ ఏం సరదలేదు. నైట్ జస్ట్ అలా పెట్టేశాను. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫస్ట్గా ఇక నేను దేవుడి కోసం అనేసి, దేవాన్ష్ బర్త్డే కదా, స్పెషల్ అంటే ఏం లేదండి, పిల్లలకి కొంచెం జలుబు దగ్గులు ఉన్నాయి. అందుకే నేను ఎక్కువ హడావిడి ఏం చెయ్యట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ కూడా నాకు కూడా ఉంది, మోకాలు నొప్పి వస్తూ ఉండే అనమాట. అందుకే ఈరోజు నార్మల్గానే అయిపోతుంది. సో ఇంకా ఎందుకు, ఇది కూడా ఒక హ్యాపీగా మూమెంట్ అనేది ఉంచుకుందాం అనేసి ఈరోజు కూడా అయితే షూట్ చేస్తున్నాను. ఇది నేను మా వారి మొబైల్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. నా మొబైల్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఇంకా ఆ రోజు ఆయన ఇంట్లోనే ఉన్నారు కాబట్టే షూట్ చేస్తున్నాను. సో మీకు నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత బ్లర్ వస్తుందని. సో ఇంకా ఇక్కడ నేను ప్రసాదంగా ఏం చేస్తున్నానంటే, బర్త్డే స్పెషల్గా కూడా రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. చాలా కొంచెమే చేస్తున్నాను. పిల్లలు కూడా అంత ఎక్కువ ఏం తినరు. నేను దేవుడికి ఇంకా మా కింద ఆంటీకి మాత్రమే అనమాట. అందుకే చాలా కొంచెం టీ గ్లాస్తో చేస్తే ఎక్కువ అవుతుంది కదా. ఇంకా అది ఇంకా నెయ్యి వేసేసాను. నెయ్యి వేస్తే ఆ స్మెల్ ఎంత బాగుంటుంది. కొంతమందికి అయితే నెయ్యే నచ్చదు, నాకైతే విపరీతంగా నచ్చుతుంది. అండ్ మోక్షిత్ కూడా నాకు భలే తింటాడు. మా దేవాన్ష్ అయితే తినడు, వాళ్ళ డాడీ టైపు. మోక్షిత్ వచ్చేసి నా టైపు, హడావిడి పర్సన్. అందరితో కలిసిపోతూ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటాము మేమైతే. కానీ దేవాన్ష్ మా వారు అట్లేంలే, వాళ్ళంతా అన్సాల్టెడ్ పర్సన్స్ అనమాట. సో అది ఇంకా నెయ్యిలో కొంచెం రవ్వనైతే వేయిస్తూ ఉన్నాను. కొంచెం ఎక్కువనే వేసాను నెయ్యి అయితే. మంచి స్మెల్ వస్తుంది రవ్వ వేస్తే మాత్రము. నెయ్యిలో వేయించుకొని నా ఒక్కొక్కసారి అలానే తినేస్తాను, బాగుంటుంది. మీరు ఒకసారి తిన్నారా ఈ హ్యాబిట్? కొంచెమే 2-3 స్పూన్లు తినాలనిపించినప్పుడల్లా లేదా అట్లా నెయ్యిలో వేయించుకొని తినేస్తాను. సేమియా కూడా అంతే, ఏదైనా తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు నెయ్యిలో సేమియాలు వేయించుకొని ఉట్టిగా తినేస్తాను. మీరు ఎప్పుడైనా తిన్నారా అలా? సో గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పంచదార తీసుకున్నా. ఇంకా కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు, మరీ తీపి అయితే అస్సలు బాగోదు తినడానికి. సో నేను ఒక 2-3 బాటిల్ అక్కడ పక్కన పెట్టేసుకుంటాను వాటర్ అనేవి దేవుడికి వాడడానికి. కానీ రాత్రే అంటే మార్నింగ్ వస్తున్నాయి మాకు, ఇప్పుడు ఈవినింగ్ రావట్లేదండి వాటర్. ఒక 3-4 months నుంచి ఇంకా ఎర్లీ మార్నింగే లేసి పట్టుకోవాలి. నేను ఒక రోజు పడితే మాకు 3-4 రోజులు వచ్చేస్తాయి ఇద్దరికి వాటర్. నేను ఓన్లీ తినడానికి, వండడానికి, అదే తాగడానికి మాత్రమే, కడగడానికి అన్నిటికీ నేను ట్యాప్ వాటరే వాడేస్తానమాట. సో అది ఇంకా రవ్వని అయితే వేయించాను కదా, అది పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇంకా హాట్ వాటర్ని వేడి చేస్తున్నాను. ఒక 4 glasses అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పంచదార కూడా గ్లాస్ తీసుకొని పెట్టుకున్నాను పక్కన. అండ్ నేను వేసుకున్న డ్రెస్ అయితే మీరు చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంది కదా. నేను ఇదైతే బయట ఏం కొనలేదు, ఇది వచ్చేసి మా పిన్ని తీసుకొచ్చింది. పిన్ని శారీ ఇస్తేను, శారీని నేను ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ఎలా ఉంది? బాగుంది కదండి. మంచిగా అయితే కుట్టింది మాకు ఎదిరింటి అక్కనే అనమాట. శారీ అంతా 600 పడింది అనమాట కుట్టినందుకు. ఇంకా చూస్తున్నారా, డిజైన్ కూడా బాగుంది కదా, చాలా సింపుల్గా. ఎప్పుడు నైటీలో ఇంకా నైటీలు వేసుకొని బాగా బోర్ వచ్చేసింది. ఇంకా అందుకే శారీస్ అయితే నేను ఎక్కువ క్యారీ చేయలేను. అంటే మెత్తవి చేస్తాను, మెత్తవి కూడా నాకు డ్రెస్సెస్ రూపంలో వేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎక్కువ డ్రెస్సెస్లో ఉంటే ఎంత పనైనా చేయాలనిపిస్తుంది, అందుకే అనమాట. ఇంక నేను దేవాన్ష్కి ఈరోజు దోశకైతే నానేసాను కదా, అంటే చాలా ఇష్టం తనకి దోశ అంటే. అందుకే ఈరోజు పచ్చడి చేస్తున్నాను. పల్లీల పచ్చడి అయితే ఇష్టంగా తింటాడు అనమాట ఈజీగా. ఇక నేను 4 glasses వాటర్ రవ్వలోకి అయితే వేడి చేస్తాను కదా, అవి వేడి చేసి వేయడం వల్ల ఏంటంటే
ఏంటంటే ఉప్మా రవ్వ ఉండలుగా అయితే కట్టదు, అది అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక వేడి చేసి వేసుకోండి. ఉప్మా చేసేటప్పుడైనా ఇలా రవ్వ కేసరి చేసేటప్పుడైనా కానీ హాట్ వాటర్ వేయడం వల్ల ఉండలైతే రవ్వ అనేది కట్టదు, బాగుంటుందన్నమాట. సో ఇంకా కలుపుతున్నాను. ఇది కొంచెం దగ్గర పడితే మనము పంచదార అయితే యాడ్ చేద్దాము. కొంచెం దగ్గర పడాలి. ఇదిగోండి ఈ చిన్న టీ గ్లాస్తో చేశాను. చిన్న గ్లాస్తోనే చాలా ఎక్కువ అయితే వస్తుందన్నమాట రవ్వ కేసరి. ఇంకా పంచదార వేసి ఇట్లా కలుపుతూ ఉంటే కొంచెం నీరుగా అవుతుందండి. పంచదార కదా కరుగుతుంది వేడికి. సో ఇది ఇందులోనే ఉడకనివ్వాలి మంచిగా. సో దీనికి పాకం అంటూ ఏముండదు, ఇన్ని వాటర్ పోయాలనంటూ ఏముండదు. రవ్వ కేసరి చాలా సింపుల్గా ఎంత వంట రాని వాళ్ళైనా కానీ చేసుకోవచ్చు. మీరు నవ్వుతున్నారేమో రవ్వ కేసరి కూడా ఈ విధంగా చెప్తారా అని. సో నేనైతే మా పుట్టింట్లో ఏమీ నేర్చుకోలే, అంత పెళ్ళైన తర్వాతే ఇవన్నీ అయితే నేను నేర్చుకున్నాను. ఏ రోజు కూడా ఏం వంటలు కూడా చేయలేదు, స్వీట్స్ కూడా అనమాట. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాకే నేను ఆ స్వీట్ అని ఈ స్వీట్ అని ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అనమాట. కానీ షేర్ చేయలేదు, నాకు నేను చేసుకొని ఆనందిస్తుంటాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ రవ్వ కేసరిలోకి కలర్ అయితే వేసాను. ఆరెంజ్ లేదండి, అందుకే ఎల్లో వేసాను. ఒక ఇలాచీ వేసి మంచిగా అయితే కలుపుతున్నాను. ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి. మీకు ఎంతో ఇష్టంగా ఉంటే కనుక ఇంకా అరకప్పు అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. నెయ్యి తినేవాళ్ళు. ఓ పక్కన పల్లీలు వేగుతున్నాయి, ఓ పక్కన పాలు అయితే పొంగుతున్నాయి. సో అయితే మొత్తానికి రవ్వ కేసరి అయితే చేసేసాను, అయిపోయింది. ఇంకా దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా నేను వచ్చేసి ఎంత ప్రసాదమైనా కానీ చిటికడంత ఉప్పు వేసుకుంటే ఆ ఒక్క ప్రసాదం టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. షుగర్ కొంచెం ఎక్కువైనా బెల్లం ఎక్కువైనా కానీ అంత రవ్వ అయితే చిటికెడు ఉప్పు వేసుకోండి, ఈక్వల్ని చేసేస్తుంది స్వీట్. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ నేను ఇక్కడ నేర్చుకున్నవే, పుట్టిట్లయితే అస్సలు ఇట్లాంటివి తెలియదు. మా అమ్మ ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యం అయిపోతుంటుంది. మా అమ్మనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంతే. ఇవన్నీ ఎలా నేర్చుకున్నాం అని మా అత్త అండ్ అందరూ, మా అత్త అంటున్నాను నేను, మా అన్న పిల్లలు అందరూ అంటూ ఉంటారు అత్త ఎలా నేర్చుకున్నాను అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు కూడా. సో వాళ్ళే ఇవన్నీ చూసి షాకింగ్ అవుతూ ఉంటారు. అందుకే ఇవన్నీ ఇలా చెప్తున్నాను అనమాట. వాళ్ళు నన్ను చూసి ఏమన్నా నేర్చుకుని చేస్తారేమో అని, అంతే. ఇంకా ఈ గ్యాస్ దగ్గర లైటర్ తెమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నాను కానీ తీసుకురావట్లా. పక్కన దేవాంశ మోక్షిత ఆడుకుంటున్నారండి, అందుకే వాయిస్ వినిపిస్తూ ఉంది మీకు. పల్లీలు ఇంకొంచెం వేగాలి, జస్ట్ లైట్గా. చిన్న మంట మీద చేస్తేనే పల్లీలు కూడా బాగుంటాయి. సో అది ఇంకా ఇల్లంతా నేనే వర్క్ మొత్తము చేసుకునేసరికి చాలా అల్ప వచ్చేస్తూ ఉంది. సి సెక్షన్ అనేది అస్సలు చేయించుకోకండి అని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సి సెక్షన్ చేసుకోవడం వల్ల కసులు కొట్టి అంట్లు కడిగి బండలు దుడిసేసరికి మన పని అనేది అయిపోతుంది. తెలుసా మీకు? ఎంత కష్టమైనా కానీ నార్మల్గా అయితే ట్రై చేయండి. నేను చేసేయడానికి ట్రై చేశాను కానీ ఒక్కోసారి మనకు అవి మన వరకు రావు నార్మల్వి. ఇంక ఇక్కడ పచ్చడి కోసం జస్ట్ ఆయిల్ వేసాను, పచ్చిమిర్చి టమాటాలు వేసాను, వేగుతున్నాయి. పల్లీలు వేయి. నేనైతే కొత్తగా చాట్ అయితే తీసుకున్నానండి, కొత్త చాట్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఒక చాట్ వచ్చేసి 130 అలా అయితే తీసుకున్నాను. ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి ఈ చాటలు. ఇంతకుముందు అయితే అక్కడ మీకు గ్రీన్ కలర్లో ప్లేట్స్ దగ్గర కనిపిస్తుందా, అలాంటివి తీసుకున్నా కానీ వాటిలో నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అంతగా, జస్ట్ ఏదో ఒకటి పెట్టుకోవడానికే చేశాను. పిండి అయితే ఈరోజు దోశ పిండి చాలా బాగా పులిసిందండి. నేను వేసిన వంటలలో ఇదే అనమాట నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనం నేను ఇట్లాంటి పిండులు కూడా నేను ఎప్పుడు మా ఇంట్లో వేయలేదు, అన్నీ నేర్చుకుంటూ చిన్నగా అయితే ఇప్పుడు కొంచెం అయితే పర్ఫెక్ట్నెస్ అయితే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మనం పర్ఫెక్ట్ అనుకోకపోతే బాగోదు కదా. సో అలా ఏం లేదు, కొంచెం బెటర్ చాలా వరకు అయితే నేను అనుకుంటాను. సో చూస్తున్నారా, ఇంకా ఇట్లా టమాటాలు పచ్చిమిరపకాయలు చాలా తక్కువ వేసాను, ఎందుకంటే దేవాంష్కి ఇష్టంగా తింటాడు, కారంగా అయితే ఉండకూడదు. కారమైనా తింటాడు కానీ వేడి చేస్తుంది అనేసి నేనే కారం తగ్గించేసాను అనమాట. సో చూస్తున్నారా, ఇంకా తనకి ఇంకా నిద్ర లేపాలి, ఇంకా నిద్రపోతూనే ఉన్నారండి. నేను స్నానం చేసి వచ్చి ప్రసాదం చేసి అన్ని చేసేసరికి మా ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు కాదు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా సరేలే అని నేను ఇంకా దేవుడి పటాలన్నీ తుడిచేసాను, బొట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇందాక నేను నా ఫోన్లో చూపించాను, ఇప్పుడు ఇది మా హస్బెండ్ ఫోను. మీరే క్లారిటీగా చూడండి ఎలా బ్లర్గా వస్తున్నాయో. నేను వీడియోస్ తీయకపోవడానికి కారణమే ఇదన్నమాట. చాలా బాగలేదు మొబైల్, అస్సలు కొంచెం టైం పడుతుంది నేను కొనుక్కోవడానికి. అందుకే అంతవరకు నేను కొంచెం పిల్లల్నితో బిజీగా అయిపోతున్నాను అనమాట. దానితో నా హెల్త్ బాగుండట్లేదు. మెయిన్గా ఒకటి పోతే ఒకటి, ఇంకా మా హస్బెండ్కే అసలు బాగుండట్లేదు అనమాట. మెయిన్గా అది కూడా తనకి ఇంకా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను.
ఇప్పుడు వచ్చేసి ఇంకా దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను. అండ్ దానికి తోడు ఈరోజు స్పెషల్గా ఇంకొకటి ఏంటంటే, నేను పోయిన గురువారం నుంచి అంటే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. 7 గురువారాల వ్రతం అన్నమాట. వ్రతం అంటే జస్ట్ మనము పారాయణం చేయడము, పారాయణం మాత్రమే నేను చదువుతున్నాను అనమాట. 7 రోజుల పారాయణం అని ఉంటుంది కదండి, అది స్టార్ట్ చేశాను. ఈ రోజుకి 6th అనమాట. దేవాంశ్ బర్త్డే రోజున 6th వచ్చింది. సో ఇంకా పూజ అంతా చేశాను. ఇది వచ్చేసి హారతి ఇచ్చేటప్పుడు నా మొబైల్ అండి. మా వారు ఇంకా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయారు, తన మొబైల్ తీసేసుకొని. అందుకే చూడండి ఎంత బ్లర్గా వస్తుంది. అందుకే నేను వీడియోలు తీయాలని అనిపించట్లేదు, తీయట్లేదు కూడా. మీకు క్లారిటీగా చూపిస్తేనే ఏదైనా బాగుంటుంది అనేసి ఇంక ఇప్పుడు ఇంత కష్టపడి వీడియో తీసాను, ఇంకా ఎందుకులే కాస్త తీద్దామని నా మొబైల్ అయితే ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మోక్షిత్ నిద్ర లేచి నా దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను, మంచిగా నైవేద్యం పెట్టేసి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవాంశ్ని కూడా నిద్ర లేపాలి. బర్త్డే బాయ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది నేను అనుకోవట్లేదు. బర్త్డే రోజు కూడా ఇబ్బంది ఎందుకు అని, అదేంటి బర్త్డే రోజు ఉదయం లేపి దేవుడితో దర్శనం ఇప్పించి అలా చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తనకి హెల్త్ అనేది లైట్గా దగ్గు జలుబు ఉందండి. అంత మార్నింగే లేపడం నాకు కూడా ఇష్టం లేదు. వాళ్ళకి బాగుంటేనే మనం ఏమన్నా చేసుకోవచ్చు, బాగలేనప్పుడు ఇవన్నీ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. దానితో ఈవినింగ్ కేక్ కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వదిలేసిన. నైట్ కొంచెం లేట్గా కూడా నిద్రపోయినాడు, దానికి తోడు గొంతు రాసింది లైట్గా. సో చూస్తున్నారు, ఇంకా పచ్చడి కూడా చేసేసాను. ఇది నా సెల్ అనమాట. ఇంకా మా వారు సెల్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇందాక చూడండి, ఇందాక ఉన్న బ్యాక్ చూడండి, ఇప్పుడు చూడండి, చాలా వరకు చేంజ్ అయింది కదా. నా ఫోన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో అందుకే ఏమంత క్లారిటీగా కనిపించట్లేదు అనమాట, బ్లర్రీగా అయిపోతుంది. అలాగే షైన్ కూడా పోయింది, క్యామ్ లెన్స్ కూడా చాలా వరకు పోయినాయి. ఇంకా పచ్చడి అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో చూడండి, అంతా వెనక ముందుగా అయిపోయింది అనమాట. ఇది కూడా ఇక్కడ నేను మోక్షిత్ వచ్చి కాస్త ముచ్చట్లయితే పెట్టాము. వాళ్ళ అన్నయ్యని బర్త్డే నైట్ అన్నా హ్యాపీ బర్త్డే, అన్నా బర్త్డే, అన్నా బర్త్డే అని క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, ఛార్జ్ అయిపోయింది. అయ్యో నా ఫోన్కి ఏమో లేండి, ఒక్కోసారి అట్లా అయిపోతుంది. సో ఇక్కడ నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఎలా పిలుస్తాడో. ఆ తిన్నాక స్నానం చేద్దామంట, ఆ అంట, లేదంట ముందు ఆ తినాలంట. సో అది అంట ఉన్నాడు. స్నానం చేసి తింటావా, ఆ తిండి స్నానం చేస్తావా అని. అన్నా అన్నా బర్త్డే, అన్నా హ్యాపీ బర్త్డే అంటుంటే ఇక్కడ పప్ప అని పక్కన నేను ఉడతలకు పెట్టాను కదండి ఫుడ్, అది కిటికీలోంచి బాగా కనిపిస్తుంది, అది తీస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్నా అని పిలిచే చూడండి ఒకసారి. అన్నా చెప్పు చెప్పు, అన్నా అన్నా ఎట్లా పిలుస్తూనే ఉంటాడు. హ్యాపీ బర్త్డే అన్నా, బాయ్. సో మేము తినేస్తాము అంతవరకు, బాయ్. నీళ్ళనే పెట్టేశాను, వేడవుతున్నాయి అనమాట పిల్లలకి. అంతలోపు దేవాంశ్ ఇవ్వలేదు. ఇంకా పప్పుల పొడి, కారం, దోస కారం వేసేసుకొని తెచ్చుకున్నాను నేను ఒకటి, మోక్షిత్ ఒకటి. రెండరికి ఒక ప్లేట్ అయితే కన్ఫర్మ్ కావాలి, ఒకే ప్లేట్లు అయితే తినరు. అండ్ నేను తినిపిస్తే మెయిన్గా అయితే మా మోక్షిత్ అసలు తినడండి, తన చేతులతో తనే తినాలి, ఎవరు తినిపించినంతే. సో ఇంకా ఈ వ్లాగ్ నేను ఇంతటితో నేను చేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి బర్త్డే బాయ్ని చూపించారా అని. ఇదిగోండి బర్త్డే బాయ్ డ్రెస్ అయితే వేసేసుకున్నాడు, స్నానం చేపించేసాను, దండం పెట్టేసుకున్నాడు. ఇంకా తనకి ఇష్టమైన దోశ వేసి ఇచ్చాను, తింటున్నాడు అనమాట. సో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మంచిగా. ఇంకా ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి, రైస్ అయితే చేశాను. పచ్చడి ఎక్కువగా తింటాడు అనమాట దేవాంశ్. ఏం కావాలి అని అడిగితే పచ్చడిని అడిగిండు. చికెన్ అయితే వద్దు అంటున్నాడు అనమాట. ఇంకా దానికి వద్దు అన్నప్పుడు మనం పెట్టినా అసలు తినడండి. అందుకే నేను ఇంకా చికెన్ అయితే వండలేదు ఈరోజు. ఒకవేళ కావాలంటే సాయంత్రం పకోడా వేద్దామైతే అనుకుంటున్నాను. దెబ్బ తగిలిందని చూపిస్తున్నాడు. హ్యాపీ బర్త్డే దేవాంశ్. మీరందరూ దేవాంశ్ని అయితే బ్లెస్ చేయండి. హ్యాపీ బర్త్డే దేవాంశ్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ నాన్న, లాట్స్ ఆఫ్ లవ్ యూ. చాలా మంది అయితే విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవినింగ్ చూడండి వెళ్ళి ఎంత చక్కగా మట్టిలో ఆడుకుంటున్నాడు, చాలా గుడ్ బాయ్ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు బ్లెస్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ.